హృదయాలకు సన్మార్గాన్ని చూపే మరియు సత్యం వైపు నిలబడే వారికి గౌరవాన్ని ప్రసాదించే ఆ అల్లాహకే సర్వస్తోత్రాలు. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలందరిపై, ఆదం అలైహిస్ సలాం నుండి ఈసా అలైహిస్ సలాం వరకు అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు మా మునుపటి ఎపిసోడ్లను చూడనట్లయితే దయచేసి వాటిని తప్పక చూడవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా ప్రవక్తల కథలు ప్లేలిస్ట్ను కూడా ఒకసారి చూడండి. అక్కడ ప్రతి కథ ఒకదానితో ఒకటి ఎంతో అందంగా ముడిపడి ఉంటుంది. దీనిని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి, ఎందుకంటే ఈ జ్ఞానం ఒక గొప్ప బహుమతులు పంచుకోవడానికే ఉంటాయి. ఈరోజు నా సోదర సోదరీమణులారా, అల్లాహ్ స్వయంగా ఖురాన్లో అహ్సనుల్ ఖసస్ అంటే ఖురాన్ మొత్తంలోకెల్లా అత్యంత అందమైన మరియు భావోద్వేగభరితమైన కథగా అభివర్ణించిన ఆ వృత్తాంతంలోకి మనం వెళ్తున్నాము. ఇది అసూయ, నమ్మకద్రోహం, అచంచలమైన సహనం మరియు క్షమాగుణానికి సంబంధించిన ఒక కాలాతీత అద్భుతగాథ. అదే ప్రవక్త యూసుఫ్ అలైహిస్ సలాం గారి కథ. యూసుఫ్ అలైహిస్ సలాం గారిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం వారి తండ్రిగారైన ప్రవక్త యాకూబ్ అలైహిస్ సలాం గారి నుండి ప్రారంభించాలి. యాకూబ్ అలైహిస్ సలాం ప్రవక్త ఇస్హాక్ అలైహిస్ సలాం గారి కుమారుడు మరియు కాబాను నిర్మించి అల్లా ఆజ్ఞ కోసం తన సొంత కుమారుడినే త్యాగం చేయడానికి సిద్ధపడిన మహాప్రవక్త ఇబ్రాహీం అలైహిస్ సలాం గారి మనవడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, యూసుఫ్ అలైహిస్ సలాం సామాన్యమైన బాలుడు కాదు. ఆయన నరనరాల్లో ప్రవక్తల పవిత్ర వారసత్వం ప్రవహిస్తోంది. యాకూబ్ అలైహిస్ సలాం గారికి మొత్తం 12 మంది కుమారులు. కాని వారందరిలో 2 కుమారులు ఆయన హృదయానికి ఎంతో దగ్గరగా ఉండేవారు. వారే యూసుఫ్ అలైహిస్ సలాం మరియు ఆయన తమ్ముడు బిన్యామీన్. ఎందుకు ఈ ఇద్దరే? ఎందుకంటే యాకూబ్ అలైహిస్ సలాం ప్రాణప్రదంగా ప్రేమించిన ఆయన భార్య పిల్లలు వీరు. ఆ పిల్లలు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఆమె మరణించారు. సహజంగానే యాకూబ్ అలైహిస్ సలాం తన ప్రేమను, రక్షణను ఆ పిల్లలపై ఎక్కువగా కురిపించారు. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన ఏ తండ్రి అయినా ఆ జ్ఞాపకార్థం మిగిలిన పిల్లలను ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో అలా చూసుకున్నారు. చిన్నారి యూసుఫ్ కూడా సామాన్యుడు కాదు. చిన్నతనం నుంచే అల్లాహ్ ఆయన ముఖంలో మరియు ప్రవర్తనలో ఒక విలక్షణమైన దైవిక కాంతిని, నూర్, ప్రసాదించాడు. ఆయన తండ్రి ఆ విషయాన్ని స్పష్టంగా చూడగలిగారు. కాని నా సోదర సోదరీమణులారా, మానవ నైజం ఒక్కోసారి చాలా బలహీనపడుతుంది. ఆ మితిమీరిన ప్రేమే ఈ పరీక్షకు కారణమైంది. ఒక రాత్రి చిన్నారి యూసుఫ్ అలైహిస్ సలాం ఎంతో ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి తన తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఇలా అన్నాడు, ఓ నా ప్రియమైన తండ్రి, నేను కలలో 11 నక్షత్రాలు, సూర్యుడు మరియు చంద్రుడు నాకు సద్దా చేయడం చూశాను. ఒక్కసారి ఊహించండి, 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఒక చిన్న బాలుడి ముందు గౌరవంతో తల వంచాయి. యాకూబ్ అలైహిస్ సలాం స్వయంగా ప్రవక్త కావడం వల్ల ఆ కల యొక్క అంతరార్థాన్ని వెంటనే గ్రహించారు. ఇది సాధారణ కల కాదు. తన కుమారుడైన యూసుఫ్ అలైహిస్ సలాం భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటాడనడానికి ఇది అల్లాహ్ ఇచ్చిన సంకేతం. ఒకరోజు ఆయన 11 మంది సోదరులు, తల్లి మరియు తండ్రి అందరూ ఆయన ముందు గౌరవంతో నిలబడతారని ఆయనకు అర్థమైంది. కాని యాకూబ్ అలైహిస్ సలాం ఎంతో వివేకవంతుడు మరియు రక్షణ ఇచ్చే తండ్రి కావడం వల్ల ఆయన మనసులో ఒక భయం మొదలైంది. మానవ నైజంలోని అసూయ ఎలాంటిదో ఆయనకు తెలుసు. అందుకే ఆయన తన అమాయక కుమారుడిని ఎంతో బుజ్జగిస్తూ ఇలా హెచ్చరించారు, ఓ నా కుమారా, ఈ కలను నీ సోదరులకు చెప్పకు, లేదంటే వారు నీపై ఏదైనా కుట్ర పన్నుతారు. నిశ్చయంగా శైతాన్ మానవునికి బహిరంగ శత్రువు. చూశారా, ఒక తండ్రి తన అమాయక బిడ్డను చూస్తూ తన సొంత ఇంట్లోనే పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. నా సోదర సోదరీమణులారా, ఈ కథ ఎక్కడో ఉన్న అపరిచితుల గురించి కాదు. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి గురించే. ఇంట్లో గుసగుసలు మొదలయ్యాయి.
పెద్ద సోదరులు ఇలా అనడం ప్రారంభించారు, మనం ఇంత బలంగా అంతమందిమి ఉన్నా మన తండ్రి యూసుఫ్ మరియు బిన్యామీన్లనే ఎందుకు అంతగా ప్రేమిస్తున్నారు? మెల్లగా ఆ అసూయ కాస్తా ద్వేషంగా మారింది. ఆ ద్వేషం ఒక ఘోరమైన కుట్రకు దారితీసింది. మొదట వారిలో కొందరు యూసుఫ్ను చంపేద్దాం అని క్రూరమైన సలహా ఇచ్చారు. కాని అల్లాహ్ తన అనంతమైన కరుణతో వారిలో ఒక సోదరుడి హృదయాన్ని మెత్తబరిచాడు. అతను, యూసుఫ్ను చంపకండి, అతడిని ఒక లోతైన బావిలో పడేద్దాం. ఎవరైనా ప్రయాణికుల గుంపు అతడిని తీసుకెళ్తుంది అన్నాడు. అది పూర్తిగా దయతో కూడుకున్నది కాకపోయినా యూసుఫ్ అలైహిస్ సలాం ప్రాణాలను కాపాడటానికి సరిపోయింది. ఎప్పటికీ మరువకండి, అల్లాహ్ తన ప్రియమైన దాసులను రక్షించడానికి ఎవరి హృదయాన్నైనా మార్చగలడు. వారు తమ తండ్రిని బ్రతిమిలాడి యూసుఫ్ను తమతో పాటు ఆడుకోవడానికి పంపమని కోరారు. యాకూబ్ అలైహిస్ సలాం హృదయం సంశయించింది. ఒక తండ్రిగా ఆయన ప్రమాదాన్ని శంకించారు. కాని వారి పట్టుదల చూసి చివరికి భారమైన హృదయంతో ఒప్పుకున్నారు. ఆ రోజు యాకూబ్ అలైహిస్ సలాం జీవితంలోనే అత్యంత విచారకరమైన రోజు కానుంది. ఎవరూ లేని ఆ నిర్మానుష్య ఎడారిలో సోదరుల అసలు రంగు బయటపడింది. వారు చిన్నారి యూసుఫ్ అలైహిస్ సలాం పై పడ్డారు, అతడిని ఈడ్చుకెళ్లారు. ఆ బాలుడి అరుపులను, కన్నీళ్లను పట్టించుకోకుండా ఆయన చొక్కాను విప్పేసి ఒక చీకటి బావి లోతుల్లోకి నెట్టేశారు. ఒక్కసారి ఆ భయాన్ని ఊహించండి. చుట్టూ దట్టమైన చీకటి. పిలవడానికి తల్లిదండ్రులు లేరు. రక్షించడానికి కుటుంబం లేదు. తనకు తెలిసిన ప్రపంచానికి ఎంతో దూరం. ఇది ఖురాన్లోనే అత్యంత హృదయ విదారకమైన ఘట్టం. శారీరక హింస వల్ల కాదు, కాని సొంతవారి నమ్మకద్రోహం వల్ల మనల్ని రక్షించాల్సిన వారే మనల్ని ముంచేసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. కాని ఆ బావి అడుగున కూడా అల్లాహ్ ఆయనను వదిలిపెట్టలేదు. అల్లాహ్ యూసుఫ్ హృదయంలో ఒక ధైర్యాన్ని నింపాడు. ఒకరోజు నువ్వు చేసిన ఈ పనిని వారికి గుర్తుచేస్తావు, అప్పుడు వారికి ఈ విషయం అస్సలు తెలియదు. సుభానల్లాహ్! ఒక విశ్వాసి యొక్క నమ్మకం చూడండి. యూసుఫ్ బావి అడుగున ఉన్నప్పుడే అల్లాహ్ ఆయన భవిష్యత్తు విజయానికి పునాది వేస్తున్నాడు. సాయంత్రం సోదరులు లేని ఏడుపు ఏడుస్తూ ఇంటికి వచ్చారు. జంతువు రక్తం పూసిన యూసుఫ్ చొక్కాను తండ్రికి చూపిస్తూ, ఓ నాన్నగారు, మేము పరుగు పందెం పెట్టుకుని యూసుఫ్ను మా సామానుల దగ్గర వదిలేశాము, ఒక తోడేలు వచ్చి అతడిని తినేసింది అని అబద్ధం చెప్పారు. యాకూబ్ అలైహిస్ సలాం గుండెకు అది అబద్ధమని వెంటనే తెలిసిపోయింది. చొక్కాపై రక్తం ఉంది కాని అది ఎక్కడా చిరిగిపోలేదు. అయినా ఆ ఘోర దుఃఖంలో ఆయన ఆగ్రహించలేదు. ఎవరినీ శపించలేదు. చరిత్రలో నిలిచిపోయే ఆ అద్భుతమైన మాటలు పలికారు. ఫసబ్రున్ జమీల్, అందమైన సహనమే అత్యంత ఉత్తమమైనది. నా సోదర సోదరీమణులారా, అందమైన సహనం అంటే ఏమిటి? అల్లాహ్పై ఎలాంటి ఫిర్యాదు చేయకుండా, కన్నీళ్లు పెట్టుకుంటూనే లోలోపల నమ్మకాన్ని, ఆశను కోల్పోకుండా ఉండటమే నిజమైన సహనం. ఆ బావి మీదుగా ఒక వ్యాపార బృందం ప్రయాణిస్తూ వెళ్ళింది. వారు నీటికోసం బావిలో బకెట్ వేయగా, నీటికి బదులు దుమ్ముతో నిండిన ఒక అందమైన బాలుడు పైకి వచ్చాడు. మరియు అలా ఇబ్రాహీం అలైహిస్ సలాం మునిమనవడైన యూసుఫ్ అలైహిస్ సలాం కొన్ని దిర్హాంల స్వల్ప ధరకు బానిసల బజారులో విక్రయించబడ్డారు. ఆయనను ఈజిప్ట్ దేశానికి తీసుకెళ్లగా అక్కడి ఒక ఉన్నతాధికారి అజీజ్ ఆయనను కొనుగోలు చేశాడు. కాని అల్లాహ్ లీలలు చూడండి. బానిసత్వంలో ఉన్నా, తన ఇంటికి దూరమైన అల్లాహ్ యూసుఫ్ యొక్క గౌరవాన్ని పెంచుతూనే ఉన్నాడు. ఆయన ఆ రాజభవనంలో సాటిలేని వివేకం, అసమానమైన అందం మరియు ఉత్తమ ప్రవర్తనతో ఎదిగారు. ఖురాన్ ఇలా చెబుతోంది, ఆయన యవ్వన దశకు చేరుకున్నప్పుడు మేము ఆయనకు వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఈ విధంగానే ప్రతిఫలం ఇస్తాము. యూసుఫ్ అలైహిస్ సలాం తన బాధను వృధా కానివ్వలేదు. బావి యొక్క చేదు జ్ఞాపకాలను లేదా బానిసత్వ సంకెళ్లను తన మనస్సుపై హాని చేయనివ్వలేదు. ఆయన తన శీలాన్ని కాపాడుకున్నారు. అల్లాహ్ ఆయనను ప్రతి అడుగులోనూ ఆశీర్వదించాడు. కాని ఆయనకు ఎదురైన అతిపెద్ద పరీక్ష బావి చీకటి లేదా బానిసత్వం కాదు.
అది మార్గం తప్పించే ప్రలోభం. ఆ భవనపు అధికారి భార్య యూసుఫ్ అందానికి ముగ్ధురాలైంది. ఒకరోజు ఆమె భవనపు తలుపులన్నీ మూసివేసి యూసుఫ్ను పాపం వైపు రమ్మని పిలిచింది. కాని యూసుఫ్ హృదయం అల్లాహ్ పట్ల భయభక్తులతో నిండి ఉంది. ఆయన మూసిన తలుపులను చూశారు, తన ముందున్న పాపాన్ని చూశారు మరియు ఇలా అన్నారు: మదల్లాహ్, అల్లాహ్ నన్ను రక్షించుగాక. ఆయన తన కోరిక కంటే అల్లాహ్ ఆజ్ఞకే ప్రాధాన్యత ఇచ్చారు. తలుపులన్నీ మూసి ఉండి మిమ్మల్ని చూసేవారెవరూ లేనప్పుడు మీరు ప్రవర్తించే విధానమే మీ నిజమైన విశ్వాసానికి నిదర్శనం. ఆయన తలుపు వైపు పరుగెత్తారు. చివరికి నిజం బయటపడి ఆయన నిర్దోషిత్వం నిరూపించబడింది. కాని సమాజంలో తమ పరువు కాపాడుకోవడానికి అక్కడి పాలకులు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ వివాదాన్ని ముగించడానికి ఒక నిర్దోషిని జైలులో పెట్టారు. ఇప్పుడు యూసుఫ్ అలైహిస్ సలాం బావి నుండి తప్పించుకుని బానిసత్వం నుండి బయటపడి ఒక శక్తివంతమైన స్త్రీ ప్రలోభాల నుండి తన విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తి తాను చేయని నేరానికి ఒక చీకటి జైలు గదిలో బంధించబడ్డారు. జీవితం తనకు అన్యాయం చేసిందని ఎవరైనా వాదించగలిగితే అది యూసుఫ్ అలైహిస్ సలాం మాత్రమే. కాని ఆయన నిరాశ చెందలేదు. జైలునే తన ప్రార్థనా స్థలంగా మార్చుకున్నారు. తోటి ఖైదీలకు ఆయన ఒక ఆశాకిరణంలా మారారు. జైలులోని ఇద్దరు ఖైదీలు ఒక వింత కలకన్నారు. యూసుఫ్ అలైహిస్ సలాం ముఖంలో ఉన్న పవిత్రతను చూసి ఆ కలల అంతరార్థాన్ని చెప్పమని కోరారు. అల్లాహ్ అనుగ్రహంతో యూసుఫ్ ఆ కలల భావాన్ని ఖచ్చితంగా వివరించారు. వారిలో ఒకరితో, నువ్వు విడుదలైనప్పుడు మీ రాజు వద్ద నా గురించి మాట్లాడు అని చెప్పారు. కాని ఖురాన్ స్పష్టంగా చెబుతోంది, ఆ వ్యక్తి విడుదలయ్యాక మరిచిపోయాడు. శైతాన్ అతడిని మరిపింపజేశాడు. అల్లాహ్ అతడిని ఎందుకు మరిపింపజేశాడు? మనకు ఒక గొప్ప పాఠం నేర్పడానికి. మంచి వ్యక్తులు కూడా నిన్ను మరచిపోవచ్చు. మనుషుల వాగ్దానాలు తప్పవచ్చు. కాబట్టి మీ ఆశలను మనుషులపై పెట్టుకోకండి, కేవలం అల్లాహ్పైనే నమ్మకం ఉంచండి. యూసుఫ్ మరికొన్ని సంవత్సరాలు అదే జైలులో ఉండిపోయారు. ఒక్కసారి ఆలోచించండి ఆ సహనాన్ని. ఒక వ్యక్తి తన వాగ్దానాన్ని మరిచిపోవడం వల్ల ఒక నిర్దోషి సంవత్సరాల తరబడి జైలులోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ తర్వాత ఒక రాత్రి ఈజిప్ట్ రాజు ఒక భయంకరమైన వింత కల కన్నాడు. 7 బలిసిన ఆవులను 7 సన్నటి, ఎండిపోయిన ఆవులు తినేస్తున్నాయి, మరియు 7 పచ్చటి ధాన్యపు కంకుల పక్కన 7 ఎండిపోయిన కంకులు ఉన్నాయి. ఏ జ్యోతిష్యుడూ దీని భావాన్ని చెప్పలేకపోయాడు. అప్పుడు ఆ రాజు సేవకుడికి పూర్వ ఖైదీ జైలులో ఉన్న యూసుఫ్ గుర్తుకు వచ్చాడు. అతను వెంటనే జైలుకు పరుగెత్తి యూసుఫ్ సహాయం కోరాడు. యూసుఫ్ అలైహిస్ సలాం ఎలాంటి షరతులు పెట్టలేదు. నువ్వు నన్ను ఇన్నేళ్లు మరిచిపోయావు కదా, నేనెందుకు సహాయం చేయాలి అని అడగలేదు. ఆయన ఎంతో ప్రశాంతంగా ఆ కల యొక్క అర్థాన్ని వివరించారు. ఈజిప్టులో మొదట 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయని, ఆ తర్వాత 7 సంవత్సరాలు ఘోరమైన కరువు వస్తుందని చెప్పారు. ఆ కరువు నుండి ఎలా తప్పించుకోవాలో ఒక అద్భుతమైన ఆర్థిక ప్రణాళికను కూడా వివరించారు. రాజు ఆయన వివేకానికి అబ్బురపడ్డాడు. అతడిని వెంటనే నా ముందుకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. కాని ఇక్కడ యూసుఫ్ అలైహిస్ సలాం యొక్క ఆత్మగౌరవాన్ని చూడండి. తనపై పడ్డ నింద పూర్తిగా తొలగిపోయేంతవరకు ఆయన జైలు నుండి బయటకు రావడానికి నిరాకరించారు. ఆయనకు కేవలం స్వేచ్ఛ కాదు, న్యాయం కావాలి. విచారణ జరగ్గా ఆ అధికారి భార్య అందరి ముందు నిజం ఒప్పుకుంది. ఇప్పుడు నిజం వెల్లడైంది. నేనే ఆయనను ప్రలోభపెట్టాలని చూశాను. ఆయన ముమ్మాటికీ సత్యవంతుడు. సంవత్సరాల తరబడి అబద్ధపు నిందతో శిక్ష అనుభవించిన తర్వాత చివరికి సత్యం గర్వంగా నిలబడింది. రాజు యూసుఫ్ అలైహిస్ సలాం వివేకానికి, ప్రాణపదమైన నిజాయితీకి దాసోహమయ్యాడు. ఆయనను తన సభకు పిలిపించి, ఈ రోజు నుండి నువ్వు మా వద్ద అత్యంత నమ్మకస్తుడవు మరియు గౌరవనీయుడవు అని ప్రకటించాడు. యూసుఫ్ అలైహిస్ సలాం సమాధానం చూడండి. ఆయన తన కోసం ఎలాంటి భోగభాగ్యాలను, పగను కోరలేదు. ఆయన బాధ్యతను కోరారు. ఈ దేశపు ధాన్యపు గిడ్డంగుల బాధ్యతను నాకు అప్పగించండి. నిశ్చయంగా నేను ఒక నమ్మకమైన, జ్ఞానమున్న పాలకుడిగా ఉంటాను.
ఒక్కసారి ఈ ప్రయాణాన్ని గమనించండి. ఒకప్పుడు బావిలో పడదోయబడి బానిసగా అమ్మడిపోయి జైలులో మగ్గిన ఆ బాలుడు ఈ రోజు ఈజిప్ట్ దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు. తీవ్రమైన కరువు వచ్చినప్పుడు యూసుఫ్ ముందస్తు ప్రణాళిక వల్ల ఈజిప్ట్ సురక్షితంగా ఉంది. చుట్టుపక్కల దేశాల ప్రజలు ఆహారం కోసం ఈజిప్టుకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ కథ ఎంతో భావోద్వేగభరితమైన మలుపు తిరిగింది. ఆహారం కోసం వచ్చిన ఆ నిస్సహాయ ప్రయాణికులలో యూసుఫ్ అలైహిస్ సలాం సొంత అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఒకప్పుడు తనను బావిలో పడేసిన ఆ సోదరులే ఇప్పుడు తన ముందు చేతులు చాచి నిలబడ్డారు. తమ ముందున్న ఆ శక్తివంతమైన ప్రధాన మంత్రి తమ సొంత తమ్ముడే అన్న విషయం వారికి అస్సలు తెలియదు. యూసుఫ్ అలైహిస్ సలాం వారిని వెంటనే గుర్తుపట్టారు. ఆ సమయంలో యూసుఫ్ అలైహిస్ సలాం హృదయంలో ఎలాంటి భావోద్వేగాలు ఉప్పొంగి ఉంటాయో ఊహించండి. తమను హింసించిన ఆ చేతులే ఇప్పుడు సహాయం కోసం యాచిస్తున్నాయి. వారిని శిక్షించే సర్వహక్కులు సైన్యం ఆయన వద్ద ఉన్నాయి. కాని ఆయన అలా చేయలేదు. వారికి గౌరవంగా ధాన్యం ఇచ్చారు. ఒక ఉపాయం ద్వారా తన సగభాగమైన తమ్ముడు బిన్యామిన్ను కూడా తన వద్దకు రప్పించుకున్నారు. వారు మళ్లీ వచ్చినప్పుడు తమ వృద్ధ తండ్రి బాధను వివరిస్తూ కన్నీరు పెట్టుకోగా యూసుఫ్ అలైహిస్ సలాం ఇక తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆయన తన అసలు రూపాన్ని బయటపెడుతూ ఇలా అన్నారు. ఆయన ఇలా అన్నాడు, మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు యూసుఫ్ మరియు అతని తమ్ముడికి ఏమి చేశారో మీకు గుర్తుందా? వారు ఆశ్చర్యంతో, నువ్వు నిజంగానే యూసుఫ్వా అని అడిగారు. ఆయన, అవును, నేనే యూసుఫ్ను, ఇది నా తమ్ముడు. నిశ్చయంగా అల్లాహ్ మాపై గొప్ప కరుణ చూపించాడు. ఎవరైతే అల్లాహ్కు భయపడి సహనం వహిస్తారో అల్లాహ్ అలాంటి సత్పురుషుల ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా కానివ్వడు అని పలికారు. సోదరులు భయంతో వణికిపోయారు. తాము దొరికిపోయామని గ్రహించారు. వారు తమ తప్పును ఒప్పుకున్నారు. అల్లాహ్ తోడు, నిశ్చయంగా అల్లాహ్ మాకంటే నిన్నే ఉన్నత స్థానంలో ఉంచాడు, మేము పాపులము. కాని యూసుఫ్ అలైహిస్ సలాం హృదయం ద్వేషానికి ఎంతో దూరం. ఆయన పలికిన ఆ మాటలు ప్రతి గాయపడిన హృదయానికి ఒక మందులాంటివి. లా తస్రీబా అలైకుముల్ యౌమ్, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక, ఆయన అందరికంటే గొప్ప కరుణామయుడు. ఈరోజు ఎలాంటి ఫిర్యాదులు లేవు. అంతా మరచి ఆయన వారిని క్షమించారు. సోదరుల తప్పు చిన్నదని కాదు, కాని అల్లాహ్తో ఆయనకున్న బంధం అంతకంటే గొప్పది. ఆయన తన హృదయంలో పగ అనే బరువును మోయడానికి ఇష్టపడలేదు. యూసుఫ్ అలైహిస్ సలాం తన చొక్కాను సోదరులకు ఇచ్చి దీనిని తండ్రి ముఖంపై వేయమని చెప్పారు. తద్వారా ఏడ్చిపోయిన ఆయన కంటిచూపు తిరిగి వస్తుందని చెప్పారు. వారు కనాన్ చేరుకోకముందే వృద్ధుడైన యాకూబ్ అలైహిస్ సలాం తన తల పైకెత్తి, నాకు యూసుఫ్ సువాసన వస్తోంది అని పలికారు. ఇన్నేళ్లైనా కొడుకుతో ముడిపడి ఉన్న ఒక తండ్రి ప్రేమ అది. ఆ చొక్కాను ఆయన ముఖంపై వేయగానే ఆయన కంటిచూపు తిరిగి వచ్చింది. త్వరలోనే ఆ కుటుంబం అంతా ఈజిప్ట్ చేరుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఆ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. వారు సభలోకి రాగానే తల్లిదండ్రులు మరియు 11 మంది సోదరులు యూసుఫ్ అలైహిస్ సలాం గౌరవార్థం తల వంచారు. యూసుఫ్ అలైహిస్ సలాం కళ్లల్లో నీళ్లతో తన తండ్రితో మెల్లగా ఇలా అన్నాడు. ఓ నా ప్రియమైన తండ్రి, ఇది నా చిన్ననాటి కల యొక్క నిజ రూపం. నా ప్రభువు దీనిని నిజం చేసి చూపించాడు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ అద్భుతమైన కథ నుండి మనం ఏమి నేర్చుకోవాలి? 1. సొంతవారు చేసిన మోసం మీ విలువను తగ్గించదు. యూసుఫ్ అలైహిస్ సలాం ను తన సొంత రక్తమే వదిలేసింది. మీకు ఎప్పుడైనా నమ్మకద్రోహం ఎదురైతే గుర్తుంచుకోండి, మీ విలువ మనుషుల చేతుల్లో లేదు, కేవలం అల్లాహ్ చేతుల్లోనే ఉంది. 2. సహనం అనేది ఒక అందమైన శక్తి. యాకూబ్ అలైహిస్ సలాం గారి సహనం అంటే ఏడవడం ఆపడం కాదు, బాధనంతా అల్లాహ్కే చెప్పుకుంటూ ఆయన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం. 3. ఎవరూ చూడనప్పుడే మీ నిజమైన ప్రవర్తన తెలుస్తుంది. మూసిన గదిలో యూసుఫ్ అల్లాహ్కు విశ్వాసపాత్రుడిగా ఉండటం ఎవరికీ చూపించుకోవడానికి కాదు. పాపం చేసే అవకాశం ఉన్నా అల్లాహ్ భయంతో ఆగిపోవడమే నిజమైన విశ్వాసం.
4 ప్రతి బావి నుండి ఒక మార్గం బయటకు వస్తుంది. యూసుఫ్ అలైహిస్ సలాం బావి అడుగు నుండి ఈజిప్ట్ సింహాసనం వరకు చేరారు. అల్లాహ్ బావిలోనూ ఉన్నాడు, బానిసత్వంలోనూ ఉన్నాడు, జైలులోనూ ఉన్నాడు. ప్రతి కష్ట సమయమూ మిమ్మల్ని ఒక మంచి భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తోంది. 5 అల్లాహ్ నిర్ణయం ఆలస్యమవ్వడం అంటే తిరస్కరణ కాదు. యూసుఫ్ అలైహిస్ సలాం సంవత్సరాలు వేచి చూశారు. యాకూబ్ అలైహిస్ సలాం దశాబ్దాలు వేచి చూశారు. కాని అల్లాహ్ రాసిన ముగింపు వారి ఊహకందని విధంగా ఎంతో అందంగా ఉంది. 6 క్షమించడమే నిజమైన శక్తి. నిజమైన శక్తి ఇతరులను తొక్కేయడంలో లేదు. మీ వద్ద పగ తీర్చుకునే సర్వశక్తులు ఉన్నా వారిని క్షమించడంలోనే ఉంది. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, జీవితం ఒక్కోసారి మనల్ని కూడా కష్టాలనే బావిలోకి నెట్టేస్తుంది. మనుషులు మోసం చేయవచ్చు, పరిస్థితులు కఠినంగా మారవచ్చు. కాని మీరు సహనం వహించి మీ ప్రవర్తనను పవిత్రంగా ఉంచుకుంటే మీ ముగింపు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నటికీ ఆశను కోల్పోకండి. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న బాలుడిని బావి నుండి రక్షించిన ఆ అల్లాహ్ ఈ రోజు రాత్రి మీరు గుసగుసలాడే దువాలను కూడా వింటున్నాడు. అందరం కలిసి ఈ దువా చేద్దాం. ఓ అల్లాహ్, మాకు హజ్రత్ యాకూబ్ అలైహిస్ సలాం లాంటి సహనాన్ని ప్రసాదించు, హజ్రత్ యూసుఫ్ అలైహిస్ సలాం లాంటి పవిత్రతను మరియు నిజాయితీని ప్రసాదించు, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్ సలాం లాంటి నమ్మకాన్ని ప్రసాదించు మరియు నీ ప్రవక్తలందరి లాంటి నిష్కపటమైన భక్తిని ప్రసాదించు. మా హృదయాలను నీ కరుణ పట్ల ఎన్నటికీ నిరాశ చెందనివ్వకు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మరువకండి. తద్వారా ఈ ఆశావహ సందేశాన్ని మనం ఇతరులకు కూడా చేరవేయగలం. జజాకల్లాహు ఖైరన్.